ప్రతిదినము దేవుని సన్నిధిలో కూడుకోవాలి. దావీదు అన్నాడు కదా, నా జీవిత కాలం అంతయు నేను యెహోవా సన్నిధిలో నివసింపకూడదు. ప్రతిదినము ఆయనను స్తుతించాలి. సమరయుడు వాని కలిగిన స్వస్థతను చూసి వాడు పరిగెత్తుకుని వచ్చి ఆయన పాదముల మీద పడి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ప్రతిదినము దేవునికి మొరపెట్టాలి. ప్రతిదినము సువార్తను ప్రకటించాలి. ప్రతిదినము సిలువను మోయాలి. ప్రతిదినము లేఖనములను అనుసరించాలి. ప్రతిదినము ఒకనినొకడు బుద్ధి చెప్పుకోవాలి. అప్పటికప్పటికి కాదు. విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో